శామీర్పేట్ మండలం తుర్కపల్లి మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రాజీవ్ రహదారిపై బైఠాయించారు. అనంతరం హాస్టల్ గేట్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 500 మంది విద్యార్థులకు గాను 2 బాత్రూంలు మాత్రమే ఉన్నాయన్నారు. అవి కూడా సరిగా లేవని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరారు. నా పేరు కే భాస్కర్ సార్. నేను డిగ్రీస్ బ్యాంక్స్ నుంచి వచ్చేసాను సార్. ఇక్కడంతా ఏం బాగా సార్, ఫుడ్ ఏం బాగా ఐసీ కలెక్టర్ వస్తే కూడా ఆమె చెప్పినాము టీఎస్ ఆఫీస్ కానీ మేము చెప్పింది మేము కూడా ఇస్తాను. అది ఇక మళ్ళీ మాత్రమే గ్రౌండ్లో అంతా చెత్త అవి అన్నీ ఇస్తారు సార్. గ్రౌండ్లో పేపర్స్ అవి మన తిని వచ్చి వాళ్ళ పడిపోయిన అన్నీ మాత్రమే ఎత్తిస్తారు సార్. అన్నీ వరకు కూడా మన ఫుడ్ దగ్గర ఎలాంటి కంప్లైంట్ రాలేదు, ఫుడ్ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ. ఈసారి మరి బియ్యం ప్రాబ్లం వలన మరి అది ఏంటో అర్థం అవ్వట్లేదు. ఒకసారికి మంచిగా అవుతుంది, ఒక్కోసారి ఒక్కొక్క రైస్ బ్యాగ్ అట్లా వస్తుంది, అంటే కొంచెం పలుకుండిపోవడం. సరే అనేసి ఎక్కువసేపు పెట్టి వండితే అది మెత్తగా అయిపోతుంది. సో అట్లాంటి సమస్యలు వస్తున్నాయి. సో మన దగ్గరే అని కాకుండా మనం పక్క స్కూల్లో కూడా అడిగాము, వాళ్ళ దగ్గర కూడా ఇంచుమించు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది. సో నేను అక్కడ నుండి కూడా రైస్ బ్యాగ్స్ తెప్పించాను. ఒకవేళ మన దగ్గరనే రైస్ బ్యాగ్స్ ప్రాబ్లం అయితే మనం అది ఇచ్చేసి వేరే తెచ్చుకోవచ్చు అనేసి. కాకపోతే ఇది కొత్త బియ్యం అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనేది తెలిసింది. వాష్రూమ్స్ అంటే నేను ఆల్రెడీ లెటర్ పెట్టాను మన ఓనర్కి. వర్క్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ రోడ్స్ కొన్ని ఫిట్ అయ్యాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. నిన్న కూడా బోర్ వాటర్ అది కొంచెం వాటర్ మనకి గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గింది అనేది అర్థమవుతుంది. లాస్ట్ టైం ఈ సమస్య లేకుండే, ఓన్లీ సమ్మర్ టైంలో కొంచెం మనం వాటర్ షార్టేజ్ వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే స్టార్టింగ్ నుండి మనకి స్ట్రెంత్ కూడా పెరిగింది. దానితో గ్రౌండ్ వాటర్ కొంచెం ఇది కావకపోవడం వల్ల మనకు బోర్ వాటర్ ప్రాబ్లం వస్తుంది. సో నీళ్ళు తగ్గాయి. మేము ఓనర్తో మాట్లాడాము.